ఎంత దాచిపెడితే అంత మంచిది, అంత వాళ్ళకు ఆనందం అనిపిస్తుంది. చూసుకుంటారు అప్పుడప్పుడు తీసి, ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఈ రకంగా మురిసిపోతూ ఉంటారు. కొంతమందికి పంచి పెడితే ఆనందం. కనుక పంచి పెట్టుకున్నది సూక్ష్మ రూపంలో మన వెంట వస్తుంది, దాచిపెట్టుకున్నది దొంగల పాలు. ఎన్నో రకాలుగా చెప్పారు కవులు, శాస్త్రకారులు. ఏవో కొత్త సత్యం ఏం కాదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ తెలిసినప్పటికీ మాయా, అవిద్య అనేది మరపు కలిగిస్తూ ఉంటుంది. కనుక మరి ఎవరో సంస్కారవంతులు మాత్రమే సహాయాన్ని అందిస్తూ ఉంటారు. మరి ఈ రకంగా మనకు సహాయం దొరుకుతూ వచ్చింది. అలాగే సంగారెడ్డి నుంచి వచ్చినటువంటి అరుణా ప్రభాకర్ దంపతులు కూడా మనకు విశేషంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా ఏళ్ళుగా వారు ఈ ధర్మానికి అంకితమైపోయారు. ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే కావాలంట, మళ్ళీ సముద్రాన్ని పోల్చడానికి సముద్రమే కావాలి. అలాగా సంగారెడ్డి నుంచి వచ్చిన ప్రభాకర్ అరుణ దంపతులు ఎంత పెద్ద ఎత్తున యజ్ఞాలు చేశారు, ఎన్ని దాన ధర్మాలు చేశారంటే చెప్పడానికి వీలే. ఎందుకు చేశారు? వాళ్ళకి కోట్లు మూలుగుతున్నాయా, ఏమైనా లాటరీ తగిలిందా, నిధులు నిక్షేపాలు దొరికాయా అంటే లేదు. కేవలం వైదిక ధర్మం యొక్క గొప్పతనము ఆత్మలో కూర్చుంది కాబట్టి త్యాగం చేస్తూ వస్తున్నారు. మామూలు ఎలిమెంటరీ స్కూల్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్ ప్రభాకర్ గారు. కాబట్టి చిన్నప్పుడు బోలెడు కష్టాలు పడ్డారు. కానీ డబ్బు విలువ తెలుసుకొని జాగ్రత్తగా దాచిపెట్టాడు అన్నమాట. ప్రతి ఒక్కరూ అనుకుంటే దాచిపెట్టి ఎన్నో ఘనకార్యాలు చేయవు. కానీ మనం అనవసరమైన వాటికి విపరీతంగా ఖర్చు పెడతాం, అవసరమైన దగ్గర మాత్రం గింజుకుంటాం. చాలా మనం చూస్తుంటాం. ఒక్కటే కూతురు, ఇప్పుడు అందరికనే ఒక కొడుకు ఒక కూతురు, ఇంకా అది కూడా కష్టపడి చేస్తే ఒకరినే కంటున్నారు. వాళ్ళ పెళ్లి మాత్రం ఊరంతా అదిరిపోవాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరూ పొగడాలి, ఇటువంటి ఆలోచనలు ఉండేవాడు. అందరూ పొగిడితే వచ్చేది మరి అదొక పిచ్చి. అలాగా లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఫంక్షన్, అది రిసెప్షన్ ఫంక్షను, మ్యారేజ్ ఫంక్షను, మళ్ళీ ఆ పెళ్లి కుదిరినందుకు అదేమంటారు, అదేం ఫంక్షన్, ఎంగేజ్మెంట్, అదొక ఫంక్షన్. ఇట్లా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతారు. కానీ విద్వాంసులకు, పండితులకు, లేకపోతే ధర్మానికి, దేశానికి ఇద్దామని మాత్రం అనిపించదు. మేము చాలా మంది మమ్మల్ని పిలుస్తుంటారు, బయటికి రండి స్వామీజీ. కొత్తలో వెళ్ళాం, ఏముంది విచ్చలవిడిగా ఖర్చు. విద్వాంసులకు ఇవ్వడానికి మాత్రం, అంటే పాపి లక్ష్మి యొక్క విశ్వరూపం అని అర్థం అది. కనుక ఆడబిడ్డలకు పెట్టేది లేదు, ఆవులకు ఇచ్చేది లేదు, యజ్ఞకుండంలో ఆవుకు ఇచ్చేది లేదు, పండితులకు ఇచ్చేది లేదు, దేశ రక్షణ కోసం ఇచ్చేది లేదు. ఎందుకు ఈ డబ్బులన్నీ అంటే కేవలం రక్త సంబంధానికే ధారపోస్తూ ఉంటారు. చివరికి వాళ్లకు రక్తము పీల్చే జనగల జన్మ వస్తుంది, జనక రక్తం పీలుస్తుంది, ఆ జన్మనే మిగులుతుంది. వాళ్ళు బతికుండగానే బంధుమిత్రులే వాళ్ళ రక్తం పీలుస్తారు. ప్రత్యక్షంగా మీరు చూసుకోండి, ఎవరైతే నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు అని రక్త సంబంధం కోసం పాకులాడుతూ 24 గంటలు వాళ్ళని పట్టుకొని వేలాడతారో, ధర్మము, దేశము, దైవము ఏది లేదనుకుంటారో వాళ్లకు చిట్ట చివర వాళ్లే బుద్ధి చెప్తారు, వాళ్లే మెడబట్టి బయటికి గెంటుతారు. కాబట్టి కుటుంబాన్ని వదిలిపెట్టమనట్లేదు, రక్త సంబంధం వదిలిపెట్టమనట్లేదు. దానితో పాటుగా కొంచెము ధర్మం కోసం చేయండి, సేవ చేయండి, దానం చేయండి. కొంచెం 10%, 20%. అస్సలు హిందూ సమాజం ఎక్కడ మోసం ఉంటుందో, ఎక్కడ ఆడంబరం ఉంటుందో, ఎక్కడ నాటకాలు ఉంటాయో అక్కడ లక్షల మంది జమవుతారు స్వామీజీల దగ్గర. ఎవరైతే ఉన్నట్టు నిజాలు నిర్భయంగా చెప్తారో నచ్చదు. ఒకసారి వచ్చాడంటే రాడు, మళ్ళీ రాడు. కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు మునిగినా మునగకపోయినా గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. గంగను ఎవరు పవిత్రం చేయరండి, అదే పవిత్రం చేసుకుంటుంది. అందరినీ పవిత్రం చేస్తూ తాను స్వయంగా పవిత్రమైపోతుంది. వాటి విద్వాంసులను రక్షించేది ఎవరు అంటే మనుషులు కాదు, ధర్మము, భగవంతుడే. మనుషుల కోసము మనం నాటకాలు ఆడవలసిన పని లేదు. మరి ఈ 25 రోజుల కార్యక్రమంలో ఎంతోమంది
ఉచిత సహాయం నుంచి మొదలుకొని ఏనుగు సహాయం దాకా రకరకాలుగా సహాయం చేశారు. మరి మనము మొదట్లో కూడా చెప్పుకున్నాం. మొట్టమొదలు ఈ కార్యక్రమం ప్రకటించగానే మన గడ్డం చిన్న గంగూబాయి గారు 5,555 రూపాయలు మనకు